సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. దేవరకొండ చాలా అందంగా ఉన్నాడు, ఆయన చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అసలు బాడీ చూస్తే అమ్మాయిలు ఫిదా అయిపోతారు. కష్టంగా అనిపించింది, ఎఫర్ట్స్ కనిపించాయి. అవుట్ ఆఫ్ ద ఎన్టీఆర్ వాయిస్ ఓన్లీ టీజర్ కే, ఇక్కడ ఏం లేదు, సినిమాలో ఎక్కడ లేదు. నెగిటివ్ చెప్పారు, ఏదో జరిగింది అని సినిమాకి రాకుండా వినేసి రివ్యూస్ వినేసి రాకుండా ఉండదు. సాంగ్ తీసేసిన సాంగ్ ఏమో ఉంటే ఎఫెక్ట్ ఉండదేమో, లేకపోవడం కూడా ప్రాబ్లమే అనిపించలే. సాంగ్ లేకపోవడం, అరే సాంగ్ పోయింది అన్న ఫీల్ అయితే రాలేదు. ఓవరాల్ గా సినిమా థియేటర్ లో చూసాను. సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? సత్యదేవ్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, గుడ్ పెర్ఫార్మర్ అని చెప్తా. విజయ్ దేవరకొండ అన్న కింగ్ ఆఫ్ సినిమా, ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఈ సినిమా ఒక ప్యాన్ ఇండియా మూవీ, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. చాలా పెద్ద మూవీ ఇది. ఎందుకంటే ఈ సినిమా మనం చూస్తుంటే మళ్ళీ ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఒక అర్జున్ రెడ్డి తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. కెరియర్లో మంచి ఒక బెస్ట్ మూవీ, అంటే మనం ఎంత ఊహించుకుంటామో అది ఒక డబుల్ మూవీ అని చెప్పొచ్చు. అంటే మనకు ఫుల్ మీల్స్ లెక్క పెట్టిన సినిమా ఇది. ఒక డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ అనిరుద్ధ్ గారు. ఈ సినిమాకి మీరు చాలా మ్యూజిక్, చాలా కంపోజిషన్ కాబట్టి ఇలా సినిమా ఇంత బాగా వచ్చింది. ప్రతి సాంగ్స్ కానీ, ప్రతి మ్యూజిక్ కానీ, ప్రతిదీ చాలా ఎంజాయ్ చేసినాం ఈ సినిమాతోటి. ఇంకోటి చెప్పాలంటే మన ఇక్కడ సత్యదేవ్ గారు యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసిండు. ఎందుకంటే సత్యదేవ్ అంటే ఒక యాక్టింగ్ లో మాత్రం దిగిండంటే మొత్తం ఇరగదీసేస్తాడు. విజయ దేవరకొండ కొండ మట్టి అనేది మనకి ఎంత ఇంపార్టెన్స్, మట్టిలో మాణిక్యం కింద చూపించే డైరెక్టర్ కూడా అంత ఇంపార్టెన్స్. గౌతమ్ డైరెక్టర్, అనిరుద్ మ్యూజిక్, సూర్యదేవర నాగవంశీ, గూస్ బంప్స్ వచ్చే మూవీ ఒక కంబ్యాక్ అనుకోవచ్చు విజయ్ దేవరకొండకి. బీజిఎం సూపర్, విలన్ యాక్టింగ్ సూపర్. అంటే ఇప్పుడు సత్యదేవ్ గారు బాండింగ్ ఎలా ఉంది? బ్రదర్ బాండింగ్ కొత్తగా ఉంది. బ్రదర్ అన్నదమ్ములో బాగుంది బాండింగ్. పాప వెళ్తుందా? కొత్త పాప పర్లేదు, తక్కువ చూపించారు అమ్మని హిట్ పడింది కదా అన్న. హిట్. డ్రామా, వైలెన్స్, ఎమోషన్ పీక్స్. ఆ సాంగ్ లేదు, లవ్ సాంగ్ లేదు, అదొక డిసప్పాయింట్మెంట్. ఓవరాల్ మూవీ వెరీ వెల్ రిటన్. రైటింగ్ వైజ్ చాలా బాగుంది, టూ గుడ్. సప్లాట్స్ ఉన్నాయని చెప్పారు కదా, వెరీ గుడ్. డ్రామా, వైలెన్స్, ఎమోషన్ పీక్స్. ఆ సాంగ్ ఒకటి లేదు, వెరీ డిసప్పాయింటెడ్ అంతే, దట్స్ ఇట్. యా, ఓవరాల్ టూ గుడ్ మూవీ, మస్ట్ వాచ్. సినిమా ప్లాట్ అంతా డిఫరెంట్. అసలు ఈ లవ్కి అసలు స్పేస్ లేదు దాంట్లో. మీరు విజయ్ దేవరకొండని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మాస్, కల్ట్ మాస్. అసలు సెకండ్ ప్లాట్లో అయితే అసలు అల్టిమేట్, ఇంకా ఎక్స్పెక్ట్ చేయనంత పర్ఫార్మెన్స్ ఉంటుంది విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి ఈజ్ కాలేజ్ స్టోరీ అండ్ లవ్ అన్న. ఇది డిఫరెంట్, ఇది చాలా డిఫరెంట్. అసలు కంప్లీట్ మాస్, కల్ట్. కేజీఎఫ్ అని చెప్పలేం కానీ ఇట్స్ లేదన్నా. ఇంకా ఎవడి చాయిస్ అది, చూసే లెవెల్ బట్టి ఉంటుంది. ఇంకా తెలుసు కదా ఎంతమంది హీటర్స్ ఉంటారు విజయ్ దేవరకొండకి. బట్ అవన్నీ నమ్మకండి, విజయ్ దేవరకొండ హాస్ డన్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. డైరెక్ట్ చెప్పినట్టు చేస్తాడు, ఈయన అయితే డైరెక్షన్ చేసుకోలేడు కదా, సూపర్ చేసిండు, అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అసలు. బాగీసి బోర్సా గారిది ఎంతసేపు ఉంది క్యారెక్టరైజేషన్? ఉందండి, రీజనబుల్ టైం ఉంది అండ్ ఆవిడ థరోలీ ఎంటర్టైన్ చేశారు. ఓకే, బీజిఎం ఎట్లా అనిపించింది? సాంగ్స్ అనిరుద్ధ్ గారికి ఓవరాల్ బిగ్ బ్లాక్ బస్టర్ అండి, అసలు మాటల్లో చెప్పలేము, అది ఎక్స్పీరియన్స్ చేయాలి. విజయ్ గారికి హిట్ ఏంటండి, అది చాలా పెద్ద హిట్, బ్లాక్ బస్టర్. అది జస్ట్ నాట్ హిట్. రెండు బాగున్నాయండి. అనిపించింది గౌతమ్ తిన్ననూరి గారు ఆయన స్టైల్ ఆఫ్ డైరెక్షన్ గురించి చెప్పక్కర్లేదు. జెర్సీ లాగే దిస్ ఇస్ ఆల్సో బిగ్ బ్లాక్ బస్టర్. ఆయన స్టైల్లో ఉంది, ఆ రేంజ్ కి తగ్గట్టు ఉంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5 కా 6 ఇవ్వాలని ఉంది నాకైతే. విజయ్ కెరియర్ లో అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత కింగ్డమ్ అనుకోవచ్చా? డెఫినెట్లీ ఆ స్థాయిలోనే ఉంది, ఇంకా ఎక్కువ కూడా అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో ఉంది అంటున్నారు. అలా ఏం లేదండి, మీకు చూస్తే తెలిసిపోతుంది. అవును, 2 పోర్షన్స్ కింద అయ్యాయి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది, బాగా చేశారండి. ఆవిడ బాగా చేశారు. 4.5కి హై ఆక్టైన్ యాక్షన్ అంటారు. టామ్ క్రూజ్ లెవెల్ యాక్షన్ సీన్స్ చేయలేకపోయారు. మిగిలిన సెంటిమెంట్ సీన్లు కానీ, సటిల్ కామెడీ కానీ, గౌతమ్ తిన్ననూరి ఆ సెన్సిబుల్ డైరెక్టర్ అంతా అద్భుతంగా చేశాడు. బట్ యాక్షన్ కొరియోగ్రఫీకి వచ్చినప్పుడు యాక్చువల్గా ఇది ఒక అండర్ కవర్ కాపు, ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్లి మాఫియా డాన్స్, కార్టెల్స్, డ్రగ్ కార్టెల్స్, గోల్డ్ కార్టెల్స్తో ఫైట్ చేసే మూవీ కాబట్టి మెయిన్ యాక్షన్ సీన్స్ హైలైట్ అయ్యి ఉంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది. ఎంత బాగున్నాడో విజయ్ దేవరకొండ. ఆ లుక్స్, మనకి అంత అందమైన ఫేస్ కట్, భాగ్యశ్రీ బోర్సే అందం. ఇంకా ఆ అబ్బాయి సత్యదేవ్ చాలా బాగున్నారు, యాక్టర్స్ బాగున్నారు, అంతా బాగుంది. బట్ యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రం బాగుండుంటే సినిమా అంటుకుపోయేది. ఓవరాల్ రేటింగ్ టెక్నికల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ బాగున్నాయి ఎక్సెప్ట్ యాక్షన్ కాబట్టి 3. ఎలా అనిపించింది సినిమా కింగ్డమ్?
నేనైతే కొంచెం డిసప్పాయింటెడ్. ఎందుకు డిసప్పాయింటెడ్ అంటే చాలాసార్లు చెప్పాను పార్ట్ 2 కోసం పార్ట్ 1 అని ఏదో ట్రైలర్ లాగా అలా సినిమా చూపిస్తున్నారు. అది చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. బేసిక్గా ఒకప్పుడు సినిమాలు ఎలా వచ్చేవంటే ఒక స్టోరీ రాసుకోండి, ఈ స్టోరీకి ఈ హీరో యాక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పి ఒప్పించి సినిమా తీసేవాళ్ళు. ఇప్పుడు ముందే డైరెక్టర్ వచ్చేస్తున్నాడు, ముందే హీరో వచ్చేస్తున్నాడు, క్రూ అంతా వచ్చిన తర్వాత స్టోరీలు వస్తున్నాయి. సో కాబట్టే మేబీ కొన్ని ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. ప్రాపర్ ఎండింగ్ లేదు. స్టార్టింగ్ చాలా గొప్పగా, చాలా అంటే చాలా గొప్పగా స్టార్ట్ అయింది స్టోరీ. ఎండింగ్ చాలా ఫ్లాప్గా ఎండ్ అయితే చాలా ఇరిటేటింగ్, ఆడియన్కి చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. దీంట్లో నాకు నచ్చిన మెయిన్ ఏంటంటే అనిరుద్ బీజిఎం, సాంగ్స్, సత్యదేవ్ యాక్టింగ్, విజయ్ దేవరకొండ లుక్స్, కట్అవుట్. చాలా మంది అదే ప్లస్ పాయింట్ అంటున్నారు. ఆ సినిమాలో ఉన్న ప్లస్లు అవే. నాకు అసలు ఆ స్టోరీ ఫస్ట్ పార్ట్ చాలా బాగా తీసుకెళ్ళాడు. స్టార్టింగ్లో చూపించాడు వీళ్ళని కాపాడడానికి రాజు వస్తాడని. ప్రజలే లేనప్పుడు రాజు చేంజ్ చేస్తాడు. నాకు అర్థం కావట్లేదు ఆ లాజిక్ ఏంటి. అందరిని చంపేశారు, అక్కడి వరకు ఉన్న విలన్లు చచ్చిపోయారు, ఇంకా వేరే వాళ్ళు వస్తారు అంటే ఇలా పాటలు తీసుకుపోవడానికి ప్రాపర్ ఎండింగ్ లేకపోతే సెకండ్ పార్ట్ ఎలా చూడగలుగుతాం? అది నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సత్యదేవ్ గారి క్యారెక్టరైజేషన్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. సత్యదేవన్ అంటే ఇప్పుడు ఆయన బేసిక్గానే మంచి యాక్టర్, చాలా చాలా మంచి యాక్టర్. ఆయన చేసిన వరకు కుమ్మేశాడు. సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది సినిమా? చాలా బాగుందండి. ఆయనే కదా మెయిన్ అన్న కనుక ఆయన క్యారెక్టర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఇంకొద్దిగా చూపించుంటే కూడా బాగుండేది. తగ్గించారు కానీ మరి ఎందుకనే అంటే కథకు అంత అవసరం అని అనుకున్నట్టున్నారు మేబీ, నాకు తెలిసి. బీజిఎం ఎట్లా అనిపించింది అనిరుద్ గారు? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఆయన ఎంత అవసరం అంతే కొట్టారు, ఎక్కువ కొట్టలేదు. చాలా బాగుంది. వెంకటేష్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? విలన్ యాక్టింగ్. అదే నేను వెంకటేష్ గారు ఎక్కడ యాక్ట్ చేశారు అనుకుంటున్నాను. ఆయన బాగుందండి. ఆయన కొద్దిగా అంటే ఆయన పేరు నాకు తెలియదు, సారీ. చాలా బాగా చేశారు ఆయన, డిఫరెంట్ చేశారు. ఓకే, అంటే డైరెక్షన్ ఎట్లా అనిపించింది? గౌతమ్ తిరుమల గారు 2 పార్ట్ల విధంగా పెట్టారు కదా. అవును, ఎండింగ్ క్లైమాక్స్ తగ్గట్టు ఉందా పార్ట్ 2కి లింక్? ఉంటుందండి, లింక్ అయితే ఉంది. ఏమంటారు, అందుకని ఇందులో మనం కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే సగం చూపించారు, హీరోయిన్ సరిగ్గా చూపించలేదు, ఆమె క్యారెక్టర్ ఇంకొద్దిగా ఉంటే బాగుండదని అనుకుంటున్నారు కదా. సో దాని అన్నిటికీ కూడా సమాధానం పార్ట్ 2లో ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అందుకనే దీన్ని తగ్గించారు కొద్దిగా. ఒక సాంగ్ కూడా లేపేశారు అంటున్నారు కదా, అది కూడా రీజన్ అదే అయ్యి ఉండొచ్చు. లాస్ట్లో వెళ్ళిన ఎవరు అనుకోవచ్చు? ఈ హీరోయే అంటే పార్ట్ 2లో అనుకుంటున్నాను. పార్ట్ 2లో ఆయన విలన్ అవుతాడు. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? కంబ్యాక్ అని చెప్పొచ్చా? చాలా బాగుందండి, చాలా మెచ్యూర్ యాక్టింగ్. ఆయన ఇట్లాంటి స్టోరీస్ అనుకుంటే ఖచ్చితంగా ఆయన ప్యాన్ వరల్డ్ స్టార్ అవుతారు, అందులో ఏ డౌట్ లేదు. సినిమాలకి రేటింగ్ ఇవ్వనండి, సినిమాని ఎంజాయ్ చేస్తా. ఈ సినిమాలో మన థియేటర్లో పాప్కార్న్ ఎంత బాగుంటుందో ఈ సినిమా అంత బాగుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.